తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రేమ వివాహం చేసుకున్న వరుడు కుటుంబ సభ్యులు శనివారం కాకినాడ ఏఎస్పీని ఆశ్రయించారు. కాకినాడ సర్పవరం ఇందిరా కాలనీకి చెందిన కలిదిండి శ్రీనివాస్, కొల్లిపోయిన గీతా సువర్ణ 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరని తెలిసి అన్నవరంలో కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం సర్పవరం పోలీసులు ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ తల్లి లక్ష్మి మాట్లాడుతూ సర్పవరం పోలీసులు సువర్ణను తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందన్నారు. తిరిగి తన భార్యను తన ఇంటికి పంపించాలని సర్పవరం పోలీసులకు కోరడం జరిగిందని వరుడు శ్రీనివాస్ తెలిపారు. సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం సువర్ణ బంధువులు తన భార్య అయిన సువర్ణను బలవంతంగా తీసుకువెళ్లడం జరిగిందన్నారు. తిరిగి తన భార్యను తన వద్దకు పంపించాలని వారు కోరారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్ట ప్రకారం వారి సొంత నిర్ణయం తీసుకునే హక్కు ఉండడంతో పోలీసుల సమక్షంలో వారి పెద్దలను పిలిపించి మాట్లాడి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తండ్రి వీరబాబు, రాఘవమ్మ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీను. నేను పైడా కాలేజీలో చదివాను. నేను సప్పవరం జంక్షన్ రావునిపేటలో ఉండేవాడిని. మా ఆవిడ పేరు గీతా సువర్ణ, ఆమె సామూర్తి నగర్. నేను గత 3 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నాం. 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ నాన్న వాళ్ళు వచ్చి బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఇలాగ పంపిస్తామని చెప్పి అమ్మని దౌర్జన్యం చేసి తీసుకెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఏమో కొట్టేసి తీసుకెళ్ళిపోయారు సార్. మా అమ్మాయి మాకు కావాలి సార్. ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతుంది సార్. మమ్మల్ని రక్తాలు వచ్చేటట్టు కొట్టేసారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఎవరో రౌడీజం తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించారు సార్. కంప్లైంట్ సప్పవరం పోలీస్ స్టేషన్లో ఇచ్చాను సార్. డిఎస్పీ ఆఫీస్కి వచ్చాను సార్. మాకు న్యాయం జరగాలి సార్. ప్రాణ రక్షణ కావాలి సార్ మాకు. లేకపోతే ఇక్కడే చచ్చిపోతుంది సార్. మీరే మాకు ఉన్నారు సార్ దిక్కు. నా కొడుకు మ్యారేజ్ చేసామండి. చప్పరం జంక్షన్లో అలా కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆయన వచ్చి దౌర్జంగా పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి మమ్మల్ని మా ఫ్యామిలీని మొత్తం అందరూ కొట్టారు సార్. వాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలబడి మమ్మల్ని ఎంతలా కొట్టారంటే రక్తాలు వచ్చేలాగా మా వెనకాల వచ్చిన పిల్లలు, మా తమ్ముడు గారు మొత్తం అందరినీ ఆడవాళ్ళు రౌడీజం చేశారండి. వాళ్ళు ఎంతలాగంటే నాకు ఈ ఆఫీస్కి వచ్చాను సార్. మాకు న్యాయం చెయ్యాలి, మీరే చెయ్యాలి సార్. మీరు తప్ప మాకు ఎవరో దిక్కులేరండి. డిఎస్పీ గారు సార్, మీరే మాకు అంతకంటే ఏమీ లేదండి. నా కొడుకు అసలు ఏటీఎల్లో మాకు భయం వేస్తుందండి. ఇంటి మీదకి వచ్చి ఒకసారి దౌర్జంగా ఇంటి మీద మా అత్తగారు వాళ్ళని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకొచ్చారండి. మేము పిల్లల్ని ఎక్కడ దాచారని నాకు వద్దని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే నేను పెళ్లి చేశానండి నా బిడ్డలకి. నా బిడ్డలో ఆ పిల్ల ఎంతో, నా కూతురు ఎంతో, ఆ పిల్ల ఎంత అనుకొని నేను పెళ్లి చేశానండి. వద్దనే స్టేషన్లో అన్నీ రాసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దౌర్జంగా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ వచ్చి పిల్లల్ని మంచి మాటల మీద తీసుకెళ్ళి 2 రోజుల్లో పంపిస్తానమ్మా. నా తండ్రి నా కూడా తింటలేదు. తండ్రి వచ్చి అలా కింద పడిపోయాడండి. కింద పడిపోతే జాలి మీద పోలే నాది ఎంతో, నా తోడ పుట్టినాడు ఎంత అని నేను పంపించాను. నా పిల్లని, నా కోడలను పంపించాను. పంపిస్తే 4 రోజులు 5 రోజులు అని ఫోన్ చేస్తుంటే అది అమాస్ అంటున్నారు, పొన్నం అంటున్నారు. ఇక్కడ పంపించి పిల్లాడు ఆత్మహత్య చేసుకోబోయాడు. ట్యాబ్లెట్లు మింగేశాడండి. నా కొడుక్కి రక్షణ కల్పించండి. మీరు ఏం చేయాలనుకున్నారు చెయ్యండి సార్. మరి మా బిడ్డ లేకపోతే మేము ఉండలేము. ఆ పిల్ల లేకపోతే నా కొడుకు చచ్చిపోతానంటున్నాడు.